ఎలాంటి పందిరి లేకుండా దొండతీగను ఇలా గుబురుగా ఏ విధంగా పెంచాలో, అలాగే ఇలాంటి జంతువుల నుండి దొండతీగను ఏ విధంగా సంరక్షించుకోవాలో, దొండతీగమైన పద్ధతిలో దొండతీగను ఏ విధంగా నాటుకుంటే ఆరోగ్యవంతంగా పెరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మోనికా విద్యావనం ఛానల్కి స్వాగతం. దొండతీగను ఇలా ముదిరిపోయిన కాండాన్ని తీసుకొని నాటుకుంటే దాని నుంచి కొత్త కొత్త పిలకలు అనేవి ఉత్పత్తి అయ్యి మొక్క అనేది ఈజీగా పెరుగుతుంది. ఇదంతా కూడా ఒక్క దగ్గర పెట్టిన దొండతీగనే వివిధ ప్రాంతాలకు వేళ్ళు వ్యాపించి అలా దొండ మొలకలు అనేవి వాటంతలవే వచ్చాయి. 3-4 ప్లేస్లలో దొండ మొలకలు అనేవి వచ్చాయి. ఈ తీగ అనేది నేను ఎలాంటి పందిరి వేయకుండా చెట్లపై ఇలా ప్రాకించి చేసుకున్నాను. ఎందుకంటే గులాబీ చెట్టుపై దొండ తీగను ప్రాకేలా చేశాను. ఎందుకంటే కోతులు ఎక్కువగా ఉన్నాయి. ఆ కోతుల నుంచి దొండకాయలను సంరక్షించడానికి వీలుగా ఉంటుందని ఇలా గులాబీ చెట్టు పైన దొండ తీగను పారేలా చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల ఈ గులాబీ చెట్టు పైన కోతులు అనేవి ఎక్కువగా ఉండవు. అలాగే దొండకాయలు అనేవి సంరక్షించవచ్చు. ఇంచుమించు 3-4 ఇయర్స్ బ్యాక్ ఈ దొండ తీగను అనేది పెట్టాను. అప్పటి నుంచి ఇలా సమ్మర్లో అనేది ఎక్కువగా ఈ మొలకలు అనేవి చిగురిస్తాయి. వర్షాకాలంలో కొన్ని పురుగులు రావడం వల్ల ఆకులు అనేవి అంత ఆరోగ్యవంతంగా ఉండక పురుగులు తినేస్తాయి ఆకులను. అలా తీగ అనేది పూర్తిగా ఎండిపోతుంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా చిగురించింది. ఇగో ఇక్కడ సైడ్ కూడా ఉంది ఇంకొక దొండ తీగ. ఈ జాలి మొత్తము దొండ తీగనే ఉంటుండేది లాస్ట్ ఇయర్. ఇంట్లోకి సరిపడా ఇలా దొండకాయలు అనేవి వస్తుండేవి. ఇప్పుడు ఈ సంవత్సరం చూడాలి, ఖచ్చితంగా వీడియో అనేది పెడతాను. దొండకాయలు అయినాక ఎన్ని అయ్యాయో చూపిస్తాను ఆ వీడియోలో. ఇలా దొండపాదను సంరక్షించుకుంటూ న్యాచురల్గా పండిన ఇట్లా కూరగాయలను మనం వంటకు ఉపయోగించుకుంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది కదండి. మీలో ఎంతమంది ఇలా సహజంగా కూరగాయలు పండించుకోవడం ఎంతమందికి ఇష్టం? ఇక్కడ చూశారు కదా, ఇలా పసుపచ్చ రంగులో ఉన్న ఆకులను ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉంటే మొక్క అనేది ఆరోగ్యవంతంగా ఉంటుంది. చూడండి, ఇక హోల్స్ పడిన ఆకులను, పసుపు వర్ణంలోకి ఇట్లా మచ్చలుగా ఉన్న ఆకులను ఎప్పటికప్పుడు తీసేస్తుండాలి. ఎందుకంటే మొక్క వివిధ వ్యాధుల బారిన పడుతుంది. వేరే ఆకులకు కూడా ఈ వ్యాధి అనేది సోకి మొక్క అనేది పాడయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసుకుంటూ ఏవైనా వేపాకు కషాయం లాంటివి కొన్ని కషాయాలు ఇలా మొక్కపై అప్పుడప్పుడు స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఈ దొండ చిగుళ్ళు అనేవి ఇంకా ఎక్కువగా చిగురించేవి, కానీ కోతులు అనేవి ఆ చిగుళ్ళను తినేసి మొక్కను ఎండిపోయేలా చేశాయి. చూసారా, నేను వీడియో తీస్తున్నాను. ఇలా కోతులు వస్తూనే ఉంటాయి డైలీ. ఇప్పటికీ చెట్లలోనే ఉంటాయి. ఇలా కోతులు తవ్వడము, ఆ వేళ్ళను అలాంటి వాటి వల్ల ఎక్కువ దొండ తీగ ఈసారి రాలేకపోయింది. చూసారా ఇలా కూర్చొని. ఇది ఇంకో వైపు ఇంతకు ముందు చూపించాను దొండ తీగ. ఈ జాలి అంతా దొండ తీగ ఉండేటప్పుడు ఇక్కడ కూడా గులాబీ చెట్టు ఉంది, అందుకని ఇక్కడ ఎక్కువ రాకుండే. తీగనైతే సంరక్షించగలము. అంటే చిగుళ్ళను మొదట్లోనే తవ్వేశాయి, అందుకనే ఇప్పుడు వేరే సపోర్ట్ ఇచ్చి కొంచెం ముళ్ళ కొమ్మలు వేసి ఆ చిగుళ్ళను అనేది ఇలా దొండ తీగ వచ్చేలా కాపాడాను. ఇది ఇంకో వైపు కొంచెం పిందెలు కూడా వచ్చాయి. చూసారా, పూత వస్తుంది. ఎక్కువ కాతరానికి ఏ విధంగా పాలినేషన్ చేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తర్వాత వీడియోలో ఎక్కువ ఫ్లవర్స్ వచ్చినప్పుడు, కాత కాసేటప్పుడు ఇలా ఎప్పటికప్పుడు ఆకులు అనేది కట్ చేసుకుంటూ ఉండాలి. చిన్న హోల్స్ పడినా కట్ అయినా వాటిని తీసేస్తూ ఉంటేనే మొక్క ఇలా ఆరోగ్యవంతంగా హెల్తీగా ఉంటుంది. చూసారా, కొత్త కొత్త చిగుళ్ళు ఏ విధంగా వస్తున్నాయో. ఇలా నేను గుబురుగా యాక్టివ్గా పెరగడానికి నేను కొత్త మట్టిని కానీ, కోళ్ళ కంపోస్ట్ కానీ, గేదెల కంపోస్ట్ కానీ అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. అలాగే ఎండిన ఆకుల కంపోస్ట్ ఏదో ఒకటి ఏది ఉంటే దాన్ని యూజ్ చేస్తూ ఉంటాను. ఎక్కువగా
వాటర్ ఉండే ప్రదేశంలో దీన్ని అయితే ఉంచుకుంటాను. ఎందుకంటే ఆ వాటర్ ఎక్కువగా ఈ కాలంలో అయితే ఎక్కువ వాటర్ అవసరం ఉంటది. అందుకనే నీళ్ళు ఎక్కువ డైలీ 3, 4 టైమ్స్ దీనికి వచ్చేలా ఉంటుంది. అందుకే మొక్క ఇంత ఆరోగ్యవంతంగా ఉంది. కొత్త తీగలు వచ్చిన కొద్దీ ఇలా దారాలతో గానీ, కట్టెతో గానీ కొంచెం కొంచెం పాకేలా చేసుకుంటూ ఒక సపోర్ట్ ఇచ్చినట్లయితే మొక్క అనేది ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. ఇదేమో నేను ముదురు కాండం పెట్టుకున్న దొండ తీగ వేరే ప్లేస్‌లో వచ్చింది కొత్త మొలక. ఇది నేనే పెట్టాను. ఇది చూశారా? ఇలా ఒక్క చెట్టు ఉంటే ఎన్నైనా కొత్త దొండపాదులను మనం ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇలాంటి వీడియో ఎలా అనిపించింది? ఇలాంటి గార్డెనింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.